వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు అన్న వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతూ ఉన్నాయి. తన పార్టీ ఎంపీలైన మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ద్వారా ఈ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన ఢిల్లీ వెళ్తారంటున్నారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిని కలిసింది లేదు. ఇప్పటికిప్పుడు హడావిడిగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు కోరాడు అంటే, మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేయటం, అంతిమ లబ్ధిదారుని తేల్చే ప్రయత్నాలు క్లైమాక్స్కి చేరటంతో జగన్మోహన్ రెడ్డి ఆందోళన పడుతున్నట్టుగా చెప్తున్నారు. ఆయనకు ఆందోళన ఎందుకు అంటే, లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని అందరూ నమ్ముతున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నమ్మటానికి కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగింది అంటే నమ్మలేం. మొత్తం లిక్కర్ పాలసీనే మార్చేశారు ఈ కుంభకోణం కోసం. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇది జరిగిందంటే ఎలా నమ్మగలం? అది కూడా ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే ఓఎస్డీలు, కార్యదర్శులు వీళ్ళంతా కీలక పాత్రధారులుగా ఆ కుంభకోణంలో అరెస్ట్ అయినప్పుడు జగన్ ప్రమేయం లేదని చెప్పలేం. ఈ విచారణ ముందుకెళ్తే అది జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళుతుందన్న ప్రచారం ఉంది. అందుకే ఆ ప్రమాదం నుంచి గట్టెక్కించమని అడిగేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాడని అనుకోవచ్చు. గతంలో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కేసులు గొంతు మీదకు వచ్చినప్పుడు హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు బీజేపీ, టీడీపీ ఒకే కూటమిగా ఎన్డీఏలో ఉన్నాయి కాబట్టి అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో చెప్పలేం. ఈ లిక్కర్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ సుదీర్ఘ దర్యాప్తు తర్వాత 29 మంది వ్యక్తులు ఇందులో కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి లాంటి జగన్ సన్నిహితులందరినీ కూడా అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న వార్తలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేసింది. సిట్ నుంచి ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలన్నీ తీసుకుంది. సిట్ రిపోర్టులను బేస్ చేసుకుని ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డిని, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బ్రోవరేజెస్ కార్పొరేషన్ MDగా ఉన్న వాసుదేవరెడ్డిని, అప్పటి సివిల్ సప్లైస్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ని విచారించిన తర్వాత అరెస్ట్ చేసి హైదరాబాద్ జైలుకు తరలించింది. ఈ మద్యం కుంభకోణంలోనే ఒక భాగం ఈ రవాణా కుంభకోణం. డిపోల నుంచి మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్ట్ని నిబంధనలకు విరుద్ధంగా అనుకూలంగా ఉండే సంస్థలకు కట్టబెట్టడంలో సునీల్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. అడ్డగోలుగా రవాణా ఛార్జీలు పెంచారు. ఒక్కో కార్టన్కు 13 నుంచి 19 రూపాయలుగా ఉన్న రవాణా ఛార్జీని 35 రూపాయలకు పెంచి ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారు. ఈ రవాణా కాంట్రాక్టుల ద్వారా వచ్చిన కమిషన్లు నేరుగా సునీల్ తన ఖాతాల్లోకి మళ్లించినట్టు ఆధారాలు లభించడంతో ఈడీ అతన్ని అరెస్ట్ చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు 4 రోజుల పాటు కోర్టు అనుమతితో ఈడీ అధికారులు ఈ ముగ్గురిని విచారించారు. విచారించిన తర్వాత ఈ కేసులో అంతిమంగా ఎవరు లబ్ధి పొందారో తేల్చే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. వాళ్ళ దర్యాప్తు కొంచెం వేగంగా జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలుస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి ఈడీ విచారణకు పిలిచింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో పడ్డట్టే. తనను తాను డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సిట్ గనక విచారణకు పిలిస్తే అది రాజకీయ కుట్ర అని, చంద్రబాబు నాయుడు ప్రతీకారంతో మమ్మల్ని ఇరికించాడని ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. కానీ కేంద్రం ఆధీనంలో పనిచేసే ఈడీ పిలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడిపోతారు. పైగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ట్రాక్ రికార్డు దేశం అంతా తెలుసు. ఆయన మీద పాత కేసులు, గతంలో ఉన్న కుంభకోణాలు ఇవన్నీ కూడా జనాలకు తెలుసు. రాజకీయంగా ఆయనకు సెట్ బ్యాక్ అవుతుంది. కేంద్రాన్నేమో ఏమీ అనలేడు. ఇది కేంద్రం కుట్ర, నన్ను కావాలని ఇరికించింది ఈడీ కేసులో అనలేడు. ఈడీ కేసులో రాష్ట్రం ఇరికించిందంటే ఎవరు నమ్మరు. కాబట్టి రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాడని వార్తలు వస్తున్నాయి. మరి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో, ఒకవేళ ఇస్తే జగన్ విన్నపాన్ని మన్నిస్తారో లేదో చెప్పలేం. ఈడీ విచారణకు పిలిచిందంటేనే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలినట్టు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాడన్న వార్తల నేపథ్యంలోనే ఇవాళ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలుస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లుల నేపథ్యంలో పార్లమెంట్లో పార్టీల మధ్య సమన్వయం, కేంద్ర మంత్రివర్గ విస్తరణ వంటి విషయాలు చర్చించడంతో పాటు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి ఆయన ఢిల్లీ వెళ్ళారని అధికారికంగా వచ్చిన వార్తలో.
తెర వెనక జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ లాంటి అంశాలు కనుక ప్రస్తావనకు వస్తే ఖచ్చితంగా ఈ కేసులో జగన్ కీలకంగా ఉన్న విషయాలు, అలాగే కూటమి కార్యకర్తల మనోభావాలను కూడా చంద్రబాబు వాళ్ళకి తెలియజేసే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.